మనకి లోకంలో ఏ షరతులు లేకుండా అందుతున్న ప్రేమ ఏమిటంటే, ఈ తల్లినైనా నీ బిడ్డను ఎందుకు ప్రేమిస్తున్నావంటే, ఎవరిని ప్రేమిస్తారయ్యా, నా బిడ్డను కాకపోతే వాడు నా బిడ్డ అందుకే ప్రేమిస్తున్నాడు. నో రీజన్. ఏ షరతు అవసరం. ఇవాళ దురదృష్టవశాత్తు ఆ తల్లి ప్రేమకు కూడా రకరకాల మచ్చలు అంటుకున్నాయి. నేను 30 ఏళ్ల క్రితం ఎప్పుడో అవధానాలు మొదలుపెట్టినప్పుడు దైవ ప్రార్థన కంటే తల్లి ప్రార్థన, తల్లినే దైవంగా భావిస్తే లోకం బాగుంటుంది కదా, మాతృప్రేమ, పితృప్రేమ, కుటుంబ సంబంధాలు అన్నీ బాగుంటాయి కదా అని మొదలుపెట్టినప్పుడు నాకు బాగా అనిపించేది. కానీ ఈ మధ్య ఒక 10 ఏళ్ల బట్టి ఈ ప్రార్థన నేను చేస్తున్నప్పుడల్లా నాకు అనుమానంగా ఉంది. నిజంగా తల్లులంతా అంత బాగున్నారా? అది కూడా అనుమానించవలసిన పరిస్థితులకు వచ్చింది. సమాజం అంత మారిపోయింది. వాడు ఆడ మగ ఎవరికైనా సరే వాళ్ళ సౌఖ్యాలు, వాళ్ళ విలాసాలు, వాళ్ళ భోగాలు, వాళ్ళ స్వార్థాలే వాళ్ళకి ముఖ్యం. బిడ్డలను కూడా వదిలేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. నా సుఖం నాకు ముఖ్యం, నేనేం పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఎవరన్నా నన్ను చూస్తారా అంటే అదో షరతు అనమాట. ఈ షరతులు లేని ప్రేమే మనం పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం కూడా షరతు పెట్టడానికి వీల్లేదు.